నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియా. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మరో 2 గ్యారంటీ పథకాలు నేడు ప్రారంభించిన రేవంత్ సర్కార్. నేడు వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం. ఎన్నికలకు సమాయత్తం చేయనున్న సీఎం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. 8 మందిపై చర్యలు చేపట్టిన స్పీకర్. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల. మార్చి 28న ఉప ఎన్నిక, ఏప్రిల్ 2 ఓట్లు లెక్కింపు. తెలంగాణలో జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష. ఎగ్జామ్ తేదీని ప్రకటించిన టీఎస్పీఎస్సీ. రైట్గా మార్నింగ్ ఎడిషన్లో డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గృహజ్యోతి పథకం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తోంది. గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. అలాగే తెల్ల రేషన్ కార్డుదారులకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే లభించనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ 2 పథకాలను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం చేవెలలో భారీ బహిరంగ సభ నిర్వహించి అందులో ఈ పథకాలను ప్రారంభిస్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీలో 2 ఆల్రెడీ అమలు చేసింది. అవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండోది ఆరోగ్యశ్రీ లబ్ధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. రైతు భరోసా బదులు రైతు బంధును కొందరు రైతులకు ఇచ్చినా ఆ పథకం ఇంకా పూర్తిగా అమలైనట్లు కాదు. అందువల్ల ఇవాళ అమలు చేసే 2 పథకాలతో మొత్తం 4 పథకాలను అమలు చేసినట్లు అవుతుంది. తెలంగాణలో 90 లక్షలకు పైగా వైట్ రేషన్ కార్డులున్నాయి. అందువల్ల 90 లక్షలకు పైగా కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందుతాయి. అందువల్ల వారికి వచ్చే నెల నుంచి 0 విద్యుత్ బిల్లులు వస్తాయి. అయితే ఫిబ్రవరిలో వాడిన కరెంటుకి మాత్రం బిల్లు మనీ చెల్లించాల్సి ఉంటుంది. మార్చిలో వాడిన కరెంటుకి సంబంధించి 0 బిల్లు ఏప్రిల్లో వస్తుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే, కేంద్రం నుంచి ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి కూడా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఈ మహాలక్ష్మి పథకం పొందే కుటుంబాలు తెలంగాణలో 40 లక్షల దాకా ఉన్నాయి. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నరేష్, చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గృహజ్యోతి పథకం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఈ 2 పథకాలను ప్రారంభిస్తారు. ప్రధానంగా ఎన్నికల్లో 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో భాగంగా ఒక్కొక్క హామీని అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తోంది. ఈ రోజు 2 పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఒకటి వంట గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే ఇచ్చే ఒక పథకాన్ని ప్రారంభిస్తుండగా, మరొకటి పేదలకు తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే 200 యూనిట్ల వరకు విద్యుత్ ను వినియోగిస్తారో ఆ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఈ 2 పథకాలకు సంబంధించి గృహజ్యోతి అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇంకొకటి మహాలక్ష్మి అంటే 500 రూపాయలకే గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ 2 పథకాలకు ఈ రోజు చేవెళ్ల వేదికగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 పథకాలను అమలు చేస్తుంది. ఒకటి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కాగా, రెండోది ఆరోగ్యశ్రీ మొత్తాన్ని అంటే ఉచిత వైద్యాన్ని 10 లక్షల వరకు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందించే విధంగా 2 పథకాలను ఇప్పటికే ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి కింద గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఎన్నికల వేళ 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నిధుల సమీకరణ మొత్తము ఏ రకంగా ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి, అర్హులకే అందించే విధంగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అయ్యాయి. అనర్హులకు గత ప్రభుత్వము అందజేసింది. కొన్ని చోట్ల అర్హులకు కాకుండా అనర్హులకే ప్రభుత్వ ఫలాలు దక్కాయి, గత సంక్షేమ ఫలాలు దక్కాయి. కాబట్టి ఈసారి పకడ్బందీగా ఎలాంటి లీకేజీ లేకుండా, ఎలాంటి నిధుల దుర్వినియోగం లేకుండా పకడ్బందీగా ఈ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను రూపకల్పన చేస్తుంది. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిపుణులతో చర్చించి పూర్తిగా ఉన్నతాధికారులతో ఒక
విధి విధానాలను రూపొందించిన తర్వాతనే పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది కాబట్టి కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అయితే ఈ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఈ రెండు పథకాలను ప్రియాంక గాంధీని పిలిపించి ఈ రెండు పథకాలను ప్రారంభించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగుతుంది. ఆ భారత్ జోడో న్యాయయాత్రలో ప్రియాంక గాంధీ స్వయంగా పాల్గొంటారు కాబట్టి ప్రస్తుతం అయితే ఆమె రాలేకపోతున్నారు. అనివార్య కారణాల వల్ల ఇతరత్ర రాష్ట్రాల్లో ఆమె బిజీగా ఉండడం వల్ల ఈ పథక ప్రారంభానికి రావట్లేదు. సో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఇద్దరు నేతలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం చేవెళ్ల వేదికగా 1,00,000 మందితో ఒక భారీ బహిరంగ సభను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ భారీ బహిరంగ సభ వేదికగానే ప్రభుత్వం గత 80 రోజులుగా సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి, మల్లుబట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించే అవకాశాలున్నాయి. అయితే అభయహస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారంటీలను ప్రకటించింది. ఒకటి మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసము, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా. ఇప్పటికే ఈ రైతు భరోసాకు సంబంధించి ఇంకా ప్రభుత్వం విధి విధానాలు రూపకల్పన చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఎకరాకు 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. వచ్చే సీజన్ నుంచి ఈ రైతు భరోసా పేరుతోటి ప్రతి ఎకరానికి 15,000 రూపాయలకు పెట్టుబడి సాయాన్ని పెంచే విధంగా కూడా ఆ పథకానికి కూడా రూపకల్పన చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటి నిర్మాణాల కోసం పేదలకు సొంతింటి స్థలాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వము. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు 7,000 కోట్లను ఇందిరమ్మ ఇళ్ల కోసము కేటాయించింది. ఇక యువ వికాసానికి సంబంధించి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము, చేయలేకపోతే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటికే దాదాపు ఒక 20,000 పోస్టులను ప్రభుత్వము భర్తీ చేసింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మొత్తంగా చూస్తే ఈ రోజు మరో 2 పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకటి గృహజ్యోతి, 2 మహాలక్ష్మి. ఈ 2 పథకాలను చేవెళ్ల వేదికగా సీఎం, డిప్యూటీ సీఎంలు రాష్ట్ర ప్రజలకు అందజేస్తారు. సోని, థ్యాంక్ యూ నరేష్. పార్టీ కేడర్తో కీలక సమావేశం నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొంటారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరగబోయే ఈ మీటింగ్లో మండల బూత్ లెవెల్లో పనిచేసే పార్టీ శ్రేణితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొనున్నారు. ఎన్నికల్లో ఎలా పనిచేయాలో కేడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికలకు ముందర జరగబోయే క్షేత్రస్థాయి సమావేశం ఇదే చివరిది. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. రెండు 2024లో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో సీఎం జగన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కమిటీలు, బూత్ కమిటీలు, మండల స్థాయి నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తమ పార్టీ అందించిన సంక్షేమ ఫలాలు ఎంతమందికి అందాయి వంటి వివరాలను ప్రజలకు ఎలా తెలియజేయాలి అనే అంశం మీద వర్క్షాప్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు సీఎం జగన్ సిద్ధం పేరుతో రాష్ట్ర నలుమూలలా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి తెస్తాయని జగన్ నమ్ముతున్నారు. లబ్ధిదారులంతా తప్పకుండా వైసీపీకి ఓటు వేస్తారని భావిస్తున్నారు. తమది పేదల ప్రభుత్వం అని చెబుతున్న సీఎం జగన్ పేదల ఓట్లే టార్గెట్గా ప్రసంగాలు చేస్తున్నారు. రేపటి సమావేశంలో కూడా లబ్ధిదారులు మళ్లీ వైసీపీకి ఓటు వేసేందుకు ఏం చేయాలో జగన్ వివరంగా చెప్పనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్, చెప్పండి, పార్టీ కేడర్తో కీలక సమావేశం నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైనట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అలాగే నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటు మండల స్థాయికి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరో 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక కీలక సమావేశంగా
చెప్పుకోవచ్చు. ఈ సమావేశం తర్వాత ఎన్నికలకు సంబంధించి సన్నద్ధత కూడా అవుతామంటూ పార్టీ నేతలు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో నేతలు కావచ్చు, కేడర్ కావచ్చు, ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ఎన్నికల్లో ఎలా పనిచేయాలనే అంశానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరోసారి ప్రజలకు వివరించేందుకు పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతినిత్యం కూడా ప్రజల్లో ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు తాము చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఏకంగా 8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు చేపట్టారు స్పీకర్ తమ్మినేని. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు స్పీకర్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టీడీపీ టికెట్తో గెలిచిన 4, వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన 4పై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై వేటు పడింది. అలాగే వైఎస్ఆర్సీపీలో చేరిన వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కన్నం బలరాం, మద్దాల గిర్లపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ తమ్మినేని ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఏపీ రాజకీయాల కీలక పరిణామం చోటు చేసుకుని దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాము కీలక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఏదైతే 8 మంది ఎమ్మెల్యేలపై అయితే కనుక అనర్హత వేట్ అయితే కనుక విధించడం కూడా జరిగింది. అయితే పలుమార్లు వీటిపై అయితే కనుక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ కూడా స్పీకర్ వారికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అయితే కనుక కొంతమంది హాజరు కాకపోవడం కుదరదు అంటూ కూడా హాజరవడానికి డిలే అవుతుంది, కొంత సమయం కావాలి అంటూ కూడా ఎప్పటికప్పుడు స్పీకర్ యొక్క నోటీసులను అయితే కనుక నెగ్లెక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే దీనిపై అయితే కనుక కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం కూడా జరిగింది స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా ఇటు వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీడీపీ నుంచి 4 రెబల్ ఎమ్మెల్యేలు అయితే కనుక వీరిపై వేట్ అనేది కూడా అనర్హత వేట్ అనేది కూడా వేయడం కూడా జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక వైసీపీ అధికారంలో పార్టీ ఉన్నప్పటికీ కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీకి అయితే సపోర్ట్ గా వెళ్ళడం కూడా జరిగింది. దీంతో ఇటు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే మేకపాటి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి, వీరందరిపై అయితే కనుక వేటు వేయడం కూడా జరిగింది. ఇక టీడీపీ నుంచి చూసుకున్నట్లయితే కనుక వాసుపల్లి గణేష్, బలరాం, అదేవిధంగా ఇటు వల్లభనేని నుంచి ఈ 4పై మద్దాలగిరి 4పై అయితే కనుక వేటు వేయడం కూడా జరిగింది. అయితే చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఒక పార్టీలో ఉంటూ వేరొక పార్టీకి సపోర్ట్ చేయడంపై అయితే కనుక ఆ పార్టీ అధినేతలు అయితే కనుక పిటిషన్ వేయడం కూడా జరిగింది. వీరిని అనర్హతగా అయితే కనుక గుర్తించాలి అంటూ కూడా ఆ 2 పార్టీలు సైతం కూడా స్పీకర్ కి పిటిషన్ వేయడం కూడా జరిగింది. దీంతో ఈ 2 పార్టీల పిటిషన్ ని స్వీకరించినటువంటి స్పీకర్ తమ్మినేని సీతారాం వీరిపై అయితే కనుక వేటు వేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీస్ పంపింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పార్టీ నాయకుల నుంచి బెంచ్ కార్ లబ్ధి పొందినట్లు ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడంపై ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి స్పందించారు. తనపై చేసిన ఆరోపణలపై 2 రోజులు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించినట్లయితే 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయనున్నట్లు దీపాదాస్ మున్షి హెచ్చరించారు. రైట్కి ఇదే అంశంపై మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నరేష్. సోని, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ కు కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి లీగల్ నోటీస్ పంపించారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఎన్వీఎస్ ప్రభాకర్ మీడియా సమావేశంలో దీపాదాస్ మున్షిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీపాదాస్ మున్షి ఎంపీ టికెట్లు అమ్ముకుంటోంది, కొంతమంది నాయకుల నుంచి ఆమె లబ్ధి పొందారు, ఆమెకు బెంచ్ కారును ఒక నాయకుడు గిఫ్ట్ గా ఇచ్చాడు ఒక లోక్సభ సీట్ కోసము. అంటే లోక్సభ స్థానాలను దీపాదాస్ మున్షి అమ్ముకుంటున్నారు అన్న ఆరోపణలు ఎన్వీఎస్ ప్రభాకర్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ నాయకుల నుంచి బెంచ్ కార్ లబ్ధి పొందినట్లు, దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం తన వద్ద ఉన్నట్లు ఎన్వీఎస్ ప్రభాకర్ ఆ మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఆధారాలు ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసినా కూడా ఇప్పటి వరకు ఎన్వీఎస్ ప్రభాకర్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తప్పుడు ఆరోపణలు చేశారు అన్న ఆగ్రహంతో దీపాదాస్ మున్షి ఎన్వీఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీస్ పంపించారు. 2 రోజుల్లో పూర్తిగా ఆధారాలు చూపించాలి, లేని పక్షంలో 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా కూడా దీపాదాస్ మున్షి ఆరోపించారు. ఈ నేపథ్యంలో 48 గంటల్లో ఎన్వీఎస్ ప్రభాకర్ మరి ఎటువంటి ఆధారాలు చూపిస్తారు? నిజంగా ఆధారాలుంటే దీపాదాస్ మున్షి లీగల్ నోటీస్ పంపించి ఉండేవారు కాదు. ఎందుకంటే దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు. ఆమె జాతీయ స్థాయిలో ఆమెకు ఎక్స్పోజర్ ఉంది. ఆమె భర్త గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. బెంగాల్ నుంచి ఈమె ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. అటువంటిది ఒక 40-50 లక్షల రూపాయల విలువ గల కారు కోసము దీపాదాస్ మున్షి టికెట్లను అమ్ముకోవాల్సిన అవసరం కానీ అగత్యం కానీ దీపాదాస్ మున్షికి లేదు. దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వము పార్టీ మధ్య సమన్వయంగా దీపాదాస్ మున్షి వ్యవహరిస్తున్నారు కాబట్టి దీపాదాస్ మున్షిని కించపరిచే విధంగా ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఎన్వీఎస్ ప్రభాకర్ పాల్పడుతున్నారు. అందులో భాగంగానే ఈ బెంచ్ కార్ లబ్ధి అన్న తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి ఆరోపణలు చేయకుండా ఉండేందుకు దీపాదాస్ మున్షి ఒక లీగల్ నోటీస్ అయితే పంపారు. 2 రోజుల్లో ఎన్వీఎస్ ప్రభాకర్ ఆధారాలు సమర్పించాలి, లేకపోతే హైకోర్టులో 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసేందుకు కూడా దీపాదాస్ మున్షి లీగల్ టీమ్ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ఆమె లాయర్ అయితే ఒక నోటీస్ ఇప్పుడు ఎన్వీఎస్ ప్రభాకర్ కు పంపించారు. మరి ఎన్వీఎస్ ప్రభాకర్ ఈ 2 రోజుల్లో మరి ఆధారాలు బయట పెడతారా లేదా అన్నది మాత్రం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సోని. రైట్, థ్యాంక్ యూ నరేష్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద ఈ నెల 28న టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు నిర్వహించనున్నారు. తెలుగు జన విజయకేతనం జెండాగా నామకరణం చేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఇరు పార్టీల నేతలు పర్యవేక్షిస్తున్నారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభలో జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణను ఇరు పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ప్రకటిస్తారు. జనసేన టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమం 2 సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తామని ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద ఈ నెల 28న టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు నిర్వహించనున్నారు. తెలుగు జన విజయకేతనం జెండాగా నామకరణం చేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఇరు పార్టీల నేతలు పర్యవేక్షిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 28న జరగనున్న జనసేన టీడీపీ బహిరంగ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ సభ ప్రాంగణంలో సుమారు 3 లక్షల నుండి 5 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు. జనసేన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా రానున్నారు. ఈ సభ ప్రాంగణంలో ఇరు పార్టీల కార్యకర్తలకు 33 బార్గేట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 40 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ మోక్ లైవ్ ద్వారా అందిస్తారు. నెల 28వ తారీఖున జరగనున్న పత్తిపాడు నేషనల్ హైవే దగ్గరలో సభ అంటే జనసేన తెలుగుదేశం సభ ప్రారంభించుకుంది. అధినేతలు జనసేన పవన్ కళ్యాణ్, తెలుగుదేశం సంబంధించి ఇలాగ మొత్తం కార్యకర్తలు అందరూ కూడా రావడం జరుగుతుంది. కాకపోతే ఈ సభ ప్రారంభంలో భారీగా స్టేజ్ అన్నది ఏర్పడుతున్నారు. ఈ స్టేజ్ ప్రత్యేకంగానే ఒక 500 మంది రాజకీయ నాయకులు అవ్వచ్చు, నేతలు అవ్వచ్చు, రాజకీయ నేతలు అవ్వచ్చు, 500 మంది పైగా పట్టేలాగానే ఈ స్టేజీ అంతా కూడా స్ట్రాంగ్గా ఏర్పరుస్తున్నారు. అదే విధంగా ఇక్కడ వారం రోజుల నుంచి కూడా అంటే 7 రోజుల నుంచి కూడా ఈ ప్రాంగణంలో మొత్తం అన్నీ కూడా అన్ని స్టేజ్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మొత్తం అన్ని సదుపాయాలు తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఈ సభకు సంబంధించి మొత్తం 3 కాణాల కింద ఏర్పరిచి ప్రతి కాణాకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మొత్తం వచ్చిన జనాలందరినీ కూడా అందుబాటులో ఉండేలాగా ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా పార్కింగ్ కూడా విఐపి పార్కింగ్ అలాగే మొత్తం ఒక 20 ఎకరాల పరిధిలో ఒక పార్కింగ్ అనేది ఏర్పరిచారు. ఈ ప్రాంగణం అంతా కూడా మొత్తం ఒక 25 ఎకరాలు ప్లేస్లో ప్రాంగణం జరుగుతూ ఉంది. అలాగే ఈ సభకు సంబంధించి రాజకీయ నాయకులు మొత్తం రావచ్చు. ఇక్కడ సంబంధించి అంటే ఇప్పుడు కార్యాచరణ ఏ విధంగా అన్నది మిగిలిన జనాలను పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇందులోకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈ పార్టీ ఆవరణలో మొత్తం చెప్పడం జరుగుతున్న ఉండేలాగా ప్రసంగిస్తారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ సభలో ఇద్దరు కూడా మొదటిసారిగా ఈ సభ పెట్టడం అనేది తాడేపల్లిగూడెంలో చెప్పుకోవచ్చు. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా అంటే జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అలాగే కార్యకర్తలు మొత్తం అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ ఏం పండుకోకుండా సభ అంతా కూడా సక్సెస్ అయ్యేలాగా మొదటి సభ జనసేన తెలుగుదేశం మొదటి సభ కావడంతో ఇక్కడ మొత్తం అందరికీ కూడా ఆశాజనకంగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడు జరుగుద్దా అని 28వ తారీఖున 3 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది. ఈ సభలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే విధానం కనబడుతుంది. అలాగే ఇక్కడ జనసేన నాయకులు కావచ్చు, అలాగే ఇంకా మిగిలిన ఎవరైతే జనసేనకు సంబంధించి మేనేటరీలు ఎవరు ఉన్నారో వాళ్ళని కానీ చర్చించే విషయాలు కూడా ఉన్నాయి. కెమెరామెన్ మధుతో సతీష్, స్వతంత్ర టీవీ, తాడేపల్లిగూడెం సభ ప్రాంగణం నుంచి. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 4న వెలువడుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో ఈ స్థానం ఖాళీ అయింది. షెడ్యూల్ విడుదలతో ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది. మార్చి 4 నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నామినేషన్లకు తుది గడువు మార్చి 11గా పేర్కొంది. నామినేషన్ల పరిశీలన మార్చి 12న ఉండగా ఉపసంహరణకు తుది గడువు మార్చి 14న వరకు ఉంది. మార్చి 28న పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఏప్రిల్ 2 ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ, ఈ కార్యక్రమంలో వచ్చే సమస్యలపై సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ప్రజావానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో పోలీస్, పంచాయతీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులను సభ్యులుగా నియమించాలన్నారు.
ఈ కమిటీ విధి విధానాలను వెంటనే రూపొందించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ఆదేశించారు.